చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం. ఒక చిన్న సందేశాన్ని విందాము. మన సమయాన్ని బట్టి ఎక్కువ కాకుండా, ఎక్కువ లోతుగా కాకుండా, క్లుప్తంగా ఒక హాఫ్ అన్ అవర్లోనే సందేశాన్ని మనం విందాము. పెన్ను పేపర్ ఉండేవాళ్ళు రాసుకుంటే కూడా మంచిదే. మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తర్వాత 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులని వివరించి వారిని ఎప్పేకు పంపాను. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ లేఖనాలను మన కొరకు వివరించి మరి నేర్పించుగాక. ఈ భాగములో మరి చాలా విషయాలు మనము ధ్యానం చేయవచ్చు. ఈ కొర్నేలి గురించి ఎన్నో సందేశాలు మనం గతంలో కూడా విన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదనంటే, ఈ ప్రపంచంలో 2 భాగములు, అంటే 2 మతాలు ప్రాముఖ్యమైనవిగా కనబడతాయి. ఒకటి యూదా మతము, రెండవది అన్యుల మతం. అన్య మతము అంటే అన్యుల మతాలు ఎన్నో ఉన్నాయి. అయితే యూదా మతం అనేది ప్రపంచంలో ప్రాముఖ్యమైన మతం. పురాతన మతాలలో ఇదొక మతం, యూదు మతం అనే మాట. అన్య మతము. యూదా మతానికి వారి దేవుడు ఎవరంటే యెహోవా. వారి దేశం ఏదంటే పాలస్తీనా దేశము లేక ఇజ్రాయేలు దేశము. వారికి ప్రామాణికమైన గ్రంథం ఏదనంటే పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం అంట. కాబట్టి యూదా మతానికి సంబంధించిన వివరాలు. అన్యమతము అంటే అన్యులు అంటే యెహోవా. యూదా మతం కాని వారందరూ కూడా అన్యుల కిందికి వస్తారు. వారు దేవుణ్ణి ఎరగని వారు, విగ్రహ సంబంధమైన పూజలు చేసేవారు. ఇది మనము ఈ క్లుప్తంగా ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే చాలా 2 భాగాలు అనే మాట. ఇంకా దీన్ని రకాలుగా విభజించి చెప్తే ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. ఒకటి ముస్లిమ్స్ అనేది మనం గమనిస్తే మరి ఇస్మాయిల్లో నుంచి ఒక మతం వచ్చింది, అది ఇస్లాం మతం. ముస్లిమ్స్ వారు అబ్రహాములో నుండి వచ్చిన వారే. యూదా మతము, ఇస్సాకు ఇస్మాయిల్ 2 వేరైపోయారు. ముస్లిమ్స్ యూదా మతం ఇస్సాకులో నుండి వచ్చిన వారు. ఇట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. అన్యుల మతము అని చెప్పవచ్చు ఒక మతం. ఇంకా 3వది ఏంటిదంటే క్రైస్తవ. 4వది ఏంటిదంటే క్రైస్తవ మతం, క్రీస్తుని అంగీకరించిన వారు. ఇది మతం కాదు, క్రైస్తవ మార్గం. అంటే అన్యులు ఏమంటారంటే ఇది క్రైస్తవ మతము అని చెప్తారు. మతము అనే పదానికి అర్థం ఏంటిదంటే విశ్వాసము అని. మతం అంటే అర్థం ఏంటిది? విశ్వాసం. అయితే మనము మతము అని పిలవకూడదు, కానీ ఇది పరలోకానికి మార్గం. క్రైస్తవం ఒక మార్గం, పరలోకానికి మార్గం. ఇట్లా మనము ఆలోచన చేయవచ్చు. మంచిది. ఈ వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఈ కొర్నేలి ఎవరు అని అంటే, ఈ కొర్నేలి యాపేతు సంతానానికి సంబంధించిన వాడు. 8వ అధ్యాయంలో హాము సంతతి వాడు రక్షించబడితే
9వ అధ్యాయంలో షేము సంతతి వాడు రక్షించబడినాడు. 10వ అధ్యాయంలో యాపేతు సంతతి వాడు రక్షించబడినాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో హాము, 9వ అధ్యాయంలో షేము, 10వ అధ్యాయంలో యాపేతు. ఎవరు వీళ్ళు ముగ్గురు? హాము, షేము, యాపేతు. ఎవరు? నోవాహు కుమారులు. నోవాహు ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు. ఇక్కడ అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో హాము సంతతి వాడు రక్షించబడినాడు, నపుంసకుడు. ఫిలిప్పు రథాన్ని కలుసుకొని ఫిలిప్పు వాక్యం చెప్తే ఆయన రక్షించబడినాడు. ఎవరైనా? హాము సంతతి వాడు. షేము సంతతి వాడు ఎవరు 9వ అధ్యాయంలో రక్షించబడినాడంటే సౌలు. షేము సంతతిలో నుండి అబ్రహాం వచ్చినవాడు. తర్వాత యాపేతు సంతతి భూలోకంలో విస్తరించింది. ఈ యాపేతు సంతతి వాడే ఈ కొర్నేలి. అపోస్తుల కార్య చరిత్ర మనం చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇతడు ఎవరనంట చూడండి, ఇతడు భక్తిపరుడు అని రాయబడింది. ఇతడు ఎవరంట? భక్తిపరుడు. ఇతని భక్తి ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా? ఇతని భక్తి తన ఇంటిలోకి వెళ్ళింది. రామ అట్లే చీరలు కూర్చోలేమో, అట్టే పర్లేదు, అట్లే చీరలు కూర్చో అట్టే కూర్చో. ఒక వ్యక్తిలో భక్తి ఉంది అని అంటే, అయ్యా ఇంటి యజమానుల్లో భక్తి ఉంది అని అంటే, ఆ భక్తి ఎవరిలోకి పాకుతుంది? ఇంటి వారిలోనికి వస్తుంది. ఇంటి యజమానుడు భక్తిపరుడైతే ఆ భక్తి తన భార్యకు, తన పిల్లలకు, కుమార్తెలకు, కుమారులకు కూడా వస్తుంది. ఇది మనకు తెలుసు. ఇక్కడ ఏమని ఉందంటే 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇల్లు అని చెప్పాడు. అతడు భక్తిపరుడు, అతని ఇంటి వారు కూడా భక్తిపరుడు. అతని భక్తి ఇంటిలోనికి వచ్చింది. ఇంటిలో నుంచి ఎక్కడికి వచ్చింది? 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఏముంది? తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. భక్తిపరుడు అంట ఎవరు? సైనికులు. అంటే తన భక్తి తన నుండి ఇంటిలోనికి వచ్చింది, తర్వాత బయటికి కూడా వెళ్ళింది. ఎవరికి? సైనికులకు కూడా వచ్చింది ఆయన భక్తి. మీరు బాగా గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సైనికులు, ఈ కొర్నేలి 100 మందికి ఒక అధిపతి, శతాధిపతి అంటే 100 మందికి ఒక ఆయన. ఈయన అధికారిగా ఉన్నాడు. తాను డ్యూటీ చేసే వారిలో కూడా భక్తి ఆయనకు వచ్చింది. ఇంటిలో భక్తి వచ్చింది, బయట సైనికులకు కూడా భక్తి ఏర్పడింది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిజమైన భక్తి పరులు ఎవరైనా కానీ, యేసుక్రీస్తును అంగీకరించిన వారు, నిజంగా మనలో భక్తి ఉంది అని అంటే ఆ భక్తిని ఖచ్చితంగా కుటుంబీకులు ఆకర్షిస్తారు. మనం భక్తిపరులం కాకపోతే కుటుంబీకులు ఆకర్షించబడలేరు. ఇది మనం గమనించాలి. 2వది, సమాజం కూడా మనల్ని భక్తిపరులని గుర్తిస్తారు. ఈ సత్యాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దినాల్లో మనం గమనించినప్పుడు మనం వ్యతిరేకంగా చెప్పకూడదు, కానీ మరి కుటుంబాలు పతనం కావడానికి మరి పెద్దలు ప్రాముఖ్యంగా గమనిస్తాం. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలు పతనం కావడానికి గల కారణం ఏంటిదంటే, పెద్దలు సరిగా లేకపోతే పిల్లలు కూడా సరిగా ఉండలేరు అనేది మనము గమనించాలి. పెద్దలు భక్తిపరులైతే, ప్రార్థనాపరులైతే, మరి వాక్యాన్ని ధ్యానించి పఠించేవారైతే మరి అది ఖచ్చితంగా ఆ అలవాటు పిల్లలకి, కుటుంబానికి, పక్కవారికి కూడా వస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. మరి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములో ఒక ఇంట యేసు ఉన్నాడని అనేకులు వినవచ్చినప్పుడు అని, అంటే ఆ ఇల్లు యేసు ప్రభువు నమ్ముకున్నది, ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని అనేకులు సాక్ష్యము బయటికి వెళ్ళింది అనమాట. భక్తి గల ఇల్లు, క్రీస్తు ఉండే ఇల్లు అనేది.
ఇది మనము గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో నేను కొన్ని విషయాలు గుర్తు చేయాలని, నిజమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి అసలైన భక్తి ఏంటిది, భక్తి అనే పదానికి కొన్ని పదాలు నేను గుర్తు చేయాలని, భక్తి అనే పదం మీద ఒక 2 పదాలు, లేక సమయం చాలా ఎక్కువైంది, ఇప్పటికే 15 నిమిషాలు ఉంది. దీనిలో నుంచి నేను కొన్ని మాటలు నేను గుర్తు చేస్తా. దయచేసి నిజమైన భక్తి ఏంటిది, భక్తి అంటే ఏంటిది, ఎవరు ఎలాంటి భక్తి కలిగి ఉండాలా, భక్తి వలన మనము దేవుని ఎలా సంతోషపరచగలము అనేది ఇవన్నీ మనం గమనించాలి. భక్తి అంటే ఎవరు, మరి ఎలాంటి భక్తి మనం కలిగి ఉండాలా, దేవుడు మెచ్చుకునే భక్తి ఏది అనేది ఒక ప్రశ్నతో మనము ఒక 3-4 విషయాలు మనము ధ్యానం చేద్దాం. వర్షం పడినందువల్ల కొంత లేటుగా ఈరోజు ప్రారంభించాము కాబట్టి మనము ఒక పాయింట్ ఒకటి రాసుకుంటే చాలు. భక్తి అంటే ఏమిటి, భక్తుడు అంటే ఎవరు, ఎటువంటి భక్తి చేస్తే దేవునికి ఇష్టం, ఇదొకటి రాసుకోండి చాలు, సరిపోతుంది. భక్తి అంటే ఏంటిది, భక్తుడు అంటే ఎవరు, ఎలాంటి భక్తి చేస్తే దేవునికి ఇష్టముగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఈనాడు చాలామంది భక్తులు ఉన్నారు. అయితే వారు ఎలాంటి భక్తులు అంటే, మరి తిమోతి పత్రికలు అన్నట్టుగా పై భక్తి కలిగిన వారు, పై భక్తి కలిగి ఉన్నారు, గురులేని భక్తి కలిగి ఉన్నారు. చాలామంది గుడ్డి భక్తి కలిగి ఉన్నారు, మరి సరిలేని భక్తి కలిగి ఉన్నారు. భక్తి సరైనది కాదు అన్నాడు. నీ భక్తి, నీ విశ్వాసము, నీ భక్తి సరైనది కాదన్నాడు ఒకసారి బైబిల్లో. కాబట్టి మనం ఎలాంటి భక్తి చేస్తే దేవుడు ఆమోదిస్తాడు అనేది మనం ఆలోచించాలా. మన భక్తి నిజమైనదేనా, లేక మన భక్తి మరి పై భక్తి లేకపోతే గుడ్డి భక్తి, సరికాని భక్తి అనేది కూడా మనం ఈ వచనాల్లో మనము చూడడానికి అవకాశం ఉంది. చూడండి, ఒక 2-3 వచనాలు ఒక పైన సమయాన్ని బట్టి ముగిస్తా. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1:27. నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము అది భక్తి అనే పదానికి ఇక్కడ ఒక మంచి నిర్వచనాన్ని ఇక్కడ అందించాడు. నిష్కలంకమైన భక్తి ఏది అని ఇక్కడ రాస్తాడు. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏది అంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవడం. ఇహలోక మాలిన్యము అంటే ఈ లోక మాలిన్యము మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్రులుగా చేస్తుంది. ఒక మాట ఉంది, 3 పదాలు ఉండేవి దీనికి సంబంధించి. ఇహలోక మాలిన్యము అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమనంటే ఈ లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు. 3వది యాకోబు పత్రిక 4:4 ఏమనంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము అన్నాడు. మీరు గమనించాలి, ఈ లోక మర్యాద అనుసరిస్తే భక్తిహీనులమవుతాం. లోకంతో మనం పోతే, లోకం అనుసరించిన పద్ధతులను అనుసరిస్తే మన భక్తి హీనంగా ఏర్పడుతుంది, భక్తిహీనత ఏర్పడుతుంది. ఈ లోకంతో స్నేహం చేస్తే కూడా మనం దేవునికి శత్రువులమవుతాం, వైరులమవుతాం అని బైబిల్ చెప్తారు. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ తండ్రి వలన పుట్టినవి కాదు అంటాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి మనల్ని భక్తిహీనులుగా చేస్తాయి. లోక మాలిన్యము అంటకుండా మనం చూసుకోవాలి. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదంటే లోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద మనం నడుస్తూ వచ్చినప్పుడు, ఇందాక నేను స్కూటీ మీద వస్తుంటే 2 యవనస్తులు చూడకుండా బురదలో ఫాస్ట్గా వస్తున్నారు.
ఆ అబ్బాయిని గమనించి నేను సైడ్కి ముందుగానే నిలబడిపోయిన, ఆ పిల్లోడు స్పీడ్గా వస్తున్నాడని. ఆ అబ్బాయి నీళ్ళలో కూడా పోతున్నాడు. కొంతమంది ఆ పిల్లల్ని తిట్టుకున్నారు, వాళ్ళని చూసుకోవాలా మాకు బురద అందరికి అంటుతుంది అని. నేను గమనించి ఆ పిల్లల స్పీడ్ గమనించి సైడ్కి పోయినా. అంటే ఆ బురద మన మీద పడకుండా నేను జాగ్రత్త పడ్డాను అనమాట. ఏదైనా బస్సు అయినా లారీ అయినా ఏదైనా రోడ్లో వచ్చినప్పుడు బురద ఉన్నప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు మనం తప్పించుకోవడానికి మనం వాళ్ళు తప్పించగలేదనుకో ఆ మాలిన్యం అంతా ఏమవుతుంది మన బట్టల మీద పడుతుంది. అంటే మన భక్తి జీవితంలో కూడా అంతే. ఇహలోక మాలిన్యము అంటకుండా మనము జాగ్రత్తగా ఉండాలా అనేది ఇక్కడ మనము గమనిస్తాం. కాబట్టి భక్తి ఎంతదైనా మనలో ఎంత భక్తి అయినా ఉండగానే చిన్న కలంకం, చిన్న మాలిన్యం మనలో ఉంటే మనల్ని భక్తిహీనులుగా చేస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. రెండో పదం చెప్పినాడు అక్కడ ఏంటంటే దిక్కులేని పిల్లల్ని, అనాథలను కూడా వాళ్ళని పరామర్శించటం కూడా అది కూడా మంచి భక్తి అని చెప్తాడు. ఈ సూత్రాలు మనం బాగా గమనించాలి. అలాంటి భక్తి నిజమైన భక్తి అనే మాట మనం చూస్తాం. భక్తికి నిర్వచనాలు చాలామంది దైవజనులు చెప్పారు. భక్తి అంటే ఎన్ని రకాలుగా, దాదాపు చాలా రకాలుగా వర్ణించినట్లుగా మనం చూస్తాం. ఒక ఆయన ఏమని రాస్తాడంటే, ఒక దైవజనుడు, చాలా అనుభవం కలిగిన దైవజనుడు, ప్రభువులో లేనప్పుడు భక్తి అని అంటే ఎల్లప్పుడూ దేవుని ఆత్మలో మనము సంబంధము కలిగి స్పృహ కలిగి జీవించటం అన్నాడు. అంటే ఎప్పుడు దేవుడు నాలో ఉన్నాడో ఆత్మతో సంబంధం కలిగి జీవించటం, ఆత్మలో నడిపింపబడటం, ఆత్మలో జీవించటం, ఆత్మలో ప్రార్థించటం, ఆత్మలో ఆలోచించడం, ఇవన్నీ ఆత్మ సంబంధమైన జీవితం. నాలో దేవుని ఆత్మ ఉంది, నన్ను నడిపించేది ఆత్మ అనేది మనస్సాక్షి కలిగి బ్రతకడమే భక్తి అన్నాడు. ఆత్మలో ఉన్న స్పృహ కలిగి జీవించే వ్యక్తులే భక్తులు అని అన్నాడు ఆయన. ఎంత మంచి మాట చూడండి. మరి కొంతమంది ఏమన్నారంటే భక్తి అని అంటే, భక్తి ఒక వ్యక్తిలో ఉంది అని అంటే ఆ భక్తి అతన్ని దేవుని మందిరానికి నడిపిస్తుంది, దైవ ప్రార్థనకు నడిపిస్తుంది. భక్తి ఉన్న వ్యక్తులు వాక్యాన్ని ధ్యానం చేయక ఉండలేరు. భక్తి ఉన్న వ్యక్తులు దేవుని సువార్త చెప్పక ఉండలేరు. భక్తి ఉన్న వ్యక్తులు ఇతరులను పరామర్శించక, సువార్త ప్రకటించక, సాక్ష్యం చెప్పక ఉండలేరు అని మాట చెప్తారు. మరికొంతమంది అంటే భక్తి మానవుని పాపం చేయకుండా ఆపు చేస్తుంది అని అంటారు. ఒక వ్యక్తిలో భక్తి ఉందంటే ఆ వ్యక్తి పాపం చేయకుండా తనను తాను కాపాడుకున్నట్టే భక్తి అని కూడా కొంతమంది చెప్పారు. ఇక్కడ మనం గమనించినప్పుడు యాకోబు పత్రికలో నిజమైన భక్తి ఏదంటే కలంకము లేకుండా, మన మనసాక్షిని కల్మషము లేకుండా చూసుకోవాలి. మన నేత్రాలు, మన నాలుక, పెదవులు ఇవన్నీ కూడా పవిత్రంగా కాపాడుకునడమే మనము గమనించాలి. పెద్ద పెద్ద భక్తులు మరి చాలా సంవత్సరాలు సేవ చేసి అనుభవం గడించిన వారు కలంకం అంటుకొని పాపములో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు చాలా గొప్పవాడు. ఆయన దేవుని చేత ఎన్నుకోబడి అభిషేకించబడినవాడు, గొప్ప రాజు, చక్రవర్తి. కానీ పాపం అనే కలంకం అంటుకొని ఎంతో బాధ అనుభవించినాడు. 4 రకాల శ్రమలు అనుభవించి 4 గంటల శ్రమలు అనుభవించాడు. సంసోను కూడా ఉదాహరణనే మనకు. గొప్ప దైవజనుడు, నాజీరు చేయబడినవాడు, ఇశ్రాయేలును విడిపించటానికి గొప్ప నాయకుడు. కంటి చూపు ద్వారా ఆయన దెబ్బతిని నాశనమై పతనమై కనుగుడ్లు పోగొట్టుకున్నాడు. మరి దాగోని గుడికి స్తంభాలు కట్టుబడినాడు, గానుగా తిప్పాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. గొప్ప గొప్ప దైవజనులు ఈ రోజుల్లో మరి భక్తి నుంచి విడిపోతున్నారు, భక్తిహీనంగా ఏర్పడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా మనము భక్తి చేయాల్సిన అవసరం ఎంతైనా మనం గమనించాలి. రెండవది గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. మేము వివరించుకుంటూ వెళ్తే కుదరదు కాబట్టి 2 వచనాలు నేను చూపిస్తా, ఫాస్ట్గా చదవండి. 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24.
యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటిదంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై అని ఇక్కడ రాయబడింది. రెండవది ఏంటిదంటే యథార్థమైన భక్తి అన్నాడు. యథార్థమైన భక్తి అంటే ఏంటిది? ఇక్కడ కింద రాసినాడు చూడండి, అక్కడే పక్కన దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. దానికి పైన 22వ వచనం చూడండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అది యథార్థమైన భక్తి అంటే ఒక్క రెండు మాటలు చెప్పాలంటే నవీన స్వభావమును ధరించుకోవటం. ప్రాచీన స్వభావం మునుపటి స్వభావం వదిలిపెట్టి యథార్థంగా నవీన స్వభావం కొత్త స్వభావంతో జీవించటమే యథార్థమైన భక్తి యొక్క నిర్వచనము చెప్పాడు. ఇక్కడ చాలా మంచి తలంపుని ఇక్కడ రాశాను. కాబట్టి ఒక వ్యక్తి యథార్థంగా ఎలా జీవిస్తాడంటే నూతనంగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిలోనే ఆ దైవభక్తి కనబడుతుంది అనేది మనం గమనించాలా. తర్వాత మూడోది చూడండి, అప్పుడు చదవండి, ఎక్కువ శాతం మనం దాటిపోదాం. 1 తిమోతి 2:10 చదవాలి. 2:10 మీరు కోట్ చేసుకుంటే చాలు, తర్వాత ఇంటికాడ ధ్యానం చేయండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని. ఇక్కడ స్త్రీల గురించి చెప్పినప్పటికీ ఆడ పైన రాయబడిన దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా అని మాట చెప్తూ ఏమన్నాడు? సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళు. సత్క్రియలు, మంచి క్రియల చేత మనము దైవభక్తి గలవారము అని మనం గమనిస్తాం. అంతే. 4:8 చూడము, అక్కడే పక్కనే అదే అధ్యాయంలోనే దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబోవు జీవ విషయంలోను అది దైవభక్తి అనేది సత్క్రియలు అనే మాట రాస్తాడు. సత్క్రియల చేత అలంకరించుకోవాలన్నాడు. దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలో అన్నాడు. దీన్ని టాలీ చేసి ముగిస్తా. ఇక్కడ సత్క్రియలు అనే పదానికి అర్థం ఏంటిదంటే ఒరిజినల్గా సత్ ప్లస్ క్రియ అంటే సత్య సంబంధమైన క్రియలు. సత్యం అంటే ఎవరు? సత్యము క్రీస్తే, సత్యము వాక్యమే. అంటే వాక్యానుసారమైన జీవితము, వాక్యానుసారమైన క్రియలు కలిగి జీవించటమే. క్రియ అంటే పని, క్రియలు అంటే పనులు. అంటే వాక్యానుసారమైన పనులు లేక సత్య సంబంధమైన క్రియలు అని అంటే ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క పని క్రియ, సువార్త పని ఒక క్రియ. దైవభక్తి సువార్త పని చేయటం వలన, సువార్త క్రియ, ఆ పనులు చేయటం ద్వారా అది రాబో జీవ విషయంలో కూడా ప్రయోజనకరమైనది. ఇప్పటి జీవ విషయంలోనూ అంటే శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన క్రియలు, పనులు ఇవి కొంచెం మట్టుకే ప్రయోజనకరం. అంటే సత్య సంబంధమైన క్రియలు అంటే వాక్యానుసారమైన పని, సువార్త పని ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనది ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి శరీర సంబంధమైన వాటి మీద మనం ఎక్కువ మనసు పెట్టాల్సిన అవసరం లేదు. నిజమైన పని వాక్యానుసారమైన సువార్త పని అనే సత్యాన్ని మనం ఇందులో గమనిస్తాం. తర్వాత చూడండి, మరొక చిన్న మాట నేను గుర్తు చేస్తా. 1 తిమోతి పత్రిక 2:2 వచనాలు. ఇంకా 2-3 మాటలు దాటేద్దాం, సమయం 10 అయింది. మనము సంపూర్ణ భక్తియు అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలను,
యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ సంపూర్ణమైన భక్తి ఒక వ్యక్తిలో ఉంది అని అంటే ఆ వ్యక్తిలో నెమ్మది సుఖము ఉంటుంది. సంపూర్ణమైన భక్తి మనకు ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ చెప్పాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నేను గుర్తు చేస్తాను, మీరు గుర్తుపెట్టండి. ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలని అంటే, ఒకటి మన కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది మన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయాలి. మూడవది సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. నాలుగవది సేవకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఐదవది మన స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ఆరవది మరి సర్వలోకము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏడవది మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ 6 మనం చేస్తాం, కానీ శత్రువుల కొరకు మాత్రం చేయం. ఎప్పుడు సంపూర్ణమైన భక్తి అవుతుంది అది అంటే మన విరోధుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది సంపూర్ణమైన భక్తి అవుతుంది. మనం ఈ 7 పాయింట్ల కొరకు గాన ప్రార్థన చేయగలిగితే మనం ఎలా ఉంటామంటే నెమ్మదిగాను సుఖముగాను ఉంటాం. ఇది సంపూర్ణమైన భక్తికి నిర్వచనం అదే. ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నేను పరిపూర్ణుడిని కనుక మీరును పరిపూర్ణులై ఉంటారన్నాడు. 48వ వచనంలో ఏమన్నాడంటే, మీరు నాకు కుమారులగునట్లుగా మీరు మీ శత్రువులను, అది అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే పరిపూర్ణమైన భక్తి మనకు ఎప్పుడలా పడుతుందంటే మనకు భూమి మీద శత్రుశేషం అనేది ఉండకూడదు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనకు శత్రువు ఎవరు అని అంటే అపవాదే శత్రువు, వాయుమండల సమూహము మన శత్రువులు వీళ్ళంతా. కానీ మానవుడు యేసుక్రీస్తు రక్తము మానవుల కొరకు ఆయన చెందించాడు. మనం ప్రేమించాలని చెప్తుంది, వారి కోసము ప్రార్థన చేయాలని చెప్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనము గమనించి సంపూర్ణ భక్తి మనకు ఏర్పడాలంటే వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తే 5 నిమిషాల్లోనే ముగిస్తారు, కొంతమంది 2-3 నిమిషాలు కూడా ఉండాలి. అంటే వాళ్ళకు తెలియదు ప్రార్థన ఎట్లా చేయాలో అనేది. ప్రార్థనలోనే మనకు సంపూర్ణంగా మరి కుటుంబానికి సుఖము నెమ్మది కలుగుతాయి. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక దాదాపు 7 పాయింట్లు నేను రాశాను, కానీ సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. అయిపోయింది, చివరి మాట చెప్పి ముగిస్తాను. 2వ తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే చాలు. ఇక్కడ రాయబడింది ఏంటిదంటే సద్భక్తిని గురించి రాయబడింది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించే వారందరూ హింసించబడతారు అని రాయబడింది. సద్భక్తి అంటే మంచి భక్తి అని. సత్ అంటే మంచిది, సత్పురుషుడు అన్న మంచివాడు అని. మంచి భక్తి మనం కలిగి ఉండాలంటే ఈ లోకములో క్రీస్తు కొరకు స్వచ్ఛమైన మంచి భక్తి కలిగి ఉండాలనంటే దానికి ఆశీర్వాదకరమైన పదం ఏంటిదంటే, ఒక వ్యక్తి మంచి భక్తి కలిగి జీవించాలనుకున్న వ్యక్తికి హింస కలుగుతుంది అన్నారు. అంటే ఈ మంచి భక్తి కొనసాగించడానికి మనకి డబ్బు కాదు. ఒక వ్యక్తి మంచి భక్తిపరుడు అనడానికి డబ్బు కాదు, లేకపోతే వేరే అవన్నీ కాదు. సద్భక్తితో బ్రతకాలనుకున్న ప్రతి వ్యక్తులకు హింస కలుగుతుంది, శ్రమలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, రోగాలు కలుగుతాయి. ఇవి దేవదాసయ్య గారి పుస్తకాలు మీరు చదివితే ఒక చెట్టు ఫలించడానికి ఎరువు ఎట్లా వేస్తామో ఒక వ్యక్తి సద్భక్తితో బ్రతకాలనుకున్న వ్యక్తికి ఎరువు లాంటి శ్రమలు అవసరం అంట. ఆధ్యాత్మికంగా మనం సద్భక్తితో ఎదగాలనుకున్న వ్యక్తులందరూ కూడా
ఈ చెట్టుకు ఎరువు ఎలాగైతే పెంచుతుందో సేవకుని కానీ విశ్వాసులకు కానీ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారంతా ఎరువు అనే శ్రమల లాంటి హింసలు ఉన్నప్పుడే అది సరైన భక్తిలోనికి మనం ఎదగడానికి అవకాశం ఉంది అని అంటూ చెప్తారు. కాబట్టి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు అనేది. అంటే ఇక్కడ మనం క్రైస్తవులు రెండు కోణాలు చూస్తాం. ఒకటి ఏంటిదంటే మన కోసం బ్రతకడానికి మనం కష్టాలు అనుభవిస్తాం ఒక కోణం అయితే, రెండవది యేసుక్రీస్తు కోసం బ్రతుకుతూ శ్రమలు అనుభవిస్తారు, ఇదొక కోణం. ఈ రెండు రకాలు ఉంటుంది క్రైస్తవులు. ఇప్పుడు ఎవరినైనా సేవకుడు పోయి అడిగినారు అనుకోండి, అమ్మా మీకు ఏం కష్టాలు ఉన్నాయి చెప్పంటే, అయ్యా నేను సేవ కోసం పోయింటే నాకు దెబ్బలు తగిలినాయ్యా, నేను సువార్త చెప్తుంటే నన్ను తిట్టినారయ్యా, నేను సేవకు డబ్బులల్లా ఖర్చు పెట్టినాను ఏం చెప్పరు. ఏం చెప్తారంటే, ఏమా నీ కష్టాలంటే, లేదు సార్ నా భార్య చాలా బాధలో ఉందయ్యా, నా పిల్లలు కరువులో ఉన్నారయ్యా, మాకు ఇల్లు లేదయ్యా, ఆహారం లేదయ్యా, జ్వరాలు ఉన్నాయ్యా, కష్టాలు ఉన్నాయ్యా, ఇవి చెప్తారన్నమాట. అంటే మన కొరకు శ్రమలు అవి దాని ద్వారా సద్భక్తిని చేసేది ఒక రకమైతే, దేవుని కొరకు క్రీస్తు కొరకు శ్రమలు బాధలు కష్టాలు అనుభవించటం ఇంకొక రకం. రెండు స్టెప్పులు వస్తాయన్నమాట. మొదటిది మన కొరకు కష్టాలు అనుభవించి మన బాధలు మనం తెచ్చుకొని సాగు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు దేవుని కోసం అంత అర్థమైపోయింది, మన కోసం బతకడం అవసరం లేదు. అర్థమైన వాళ్ళు ఏం చేస్తారంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పి బతికే వాళ్ళు ఒక రకం. మీరు ఆలోచన చేయాలి. అంటే బైబిల్లో ఆది సంఘము ఈ రోజుల్లో ప్రపంచమంతా విస్తరించడానికి గల కారణం ఏంటిదంటే, వారు పేతురుని పిలిచినప్పుడు కానీ యోహాన్ని పిలిచినప్పుడు కానీ వారందరూ ఏం చేసినారంటే, మీరు నన్ను వెంబడించము అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు, వృత్తిని విడిచిపెట్టినారు, భార్య పిల్లల్ని అంటే అందరినీ వదిలిపెట్టేసి ప్రభుని వెంబడించినారు. తద్వారా ఆ రోజుల్లో ప్రపంచం అంతా సువార్థీకరణ జరిగిందని అంటే, వారి కోసం కాకుండా, వారికి మొదటి ప్రయారిటీ కాకుండా క్రీస్తుకే మొదటి ప్రయారిటీ ఇచ్చి సువార్త ప్రకటించటమే ఆ రోజుల్లో. అలా వారు తీర్మానం చేసుకున్నందువలన వారు హింస పొందారు. నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తా. బైబిల్లో చూడండి, ఒక రెండు రెఫరెన్స్లు కోట్ చేస్తారు ఎవరైనా. 13వ అధ్యాయం అపోస్తుల కార్యం త్వరగా చదవండి. 13:49-50 వచనాలు. అపోస్తుల కార్యం 13:49-50 వచనాలు త్వరగా చదవాలి. ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలగజేసి చూడండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలని, సువార్త కొరకు బ్రతకాలనుకున్న వ్యక్తులకు అక్కడ ఏం జరిగిందంటే హింస కలిగినట్లుగా మనం చూస్తాం. పౌలు జీవితంలో మీరు చాలా చూడవచ్చు ఇట్లాంటివన్నీ. 13వ అధ్యాయంలో లుస్త్రాలో వారికి దెబ్బలు తగిలినాయి. 14వ అధ్యాయంలో పౌలే అన్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలా అని చెప్పాడు. 15వ అధ్యాయంలో హింస పొందినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రతి అధ్యాయంలో మీరు కనుక గమనిస్తే వారు హింస పొందుతూ వచ్చినట్లుగా రాయబడింది. దేవుని నామ మహిమ కొరకు, యేసుక్రీస్తు నామం పేరు విస్తరించుట కొరకు వారు బ్రతికి హింస పొందినారు. ఆ నామం కోసం అవమానం పొందినారు. ఒక వచనం చూడండి, 5వ అధ్యాయం 40వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యములు 5:40. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఇక్కడ యేసు నామము బోధించకూడదు అని ఉంది. తర్వాత పైన చూడమ్మా ఏమన్నారు, 42వ వచనం 41. ఆ నామం కొరకు అవమానము పొందుటకును పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషముతో వెళ్ళిపోయి ప్రతిదినము ప్రకటిస్తున్నారంట.
ఆ నామం కోసం వాళ్ళు ప్రకటించకూడదంటే ఆ నామం కోసం మేము ఖచ్చితంగా బ్రతుకుతామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినారండి. యేసుక్రీస్తు కొరకు మరి ఆ రోజుల్లో చెప్పకూడదు అన్నారు, కానీ మేము ఖచ్చితంగా చెప్పే తీరుతామని వారు సువార్త కోసం బ్రతికినారు. పేతురు, యోహాను మరి యూదుల మధ్య వాళ్ళు పనిచేసినారు అపోస్తల కార్యంలో. అక్కడ కూడా ఈ కుంటి వారిని బాగుపరిచిన తర్వాత వాళ్ళందరూ ఏం చేసినంటే యేసు ప్రభు నామాన్ని గురించి ప్రకటించకండి అని చెప్పినారు. అయితే పేతురు ఏం చేసినారంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అన్నని చెప్పన్నారు. ఆ నామం కొరకు బ్రతికే ప్రతి వ్యక్తులకు కూడా హింస కలుగుతుంది. కాబట్టి సద్భక్తితో బ్రతకాలనుకున్న వారికి శ్రమలు వస్తాయి. అవి 2 రకాలైన శ్రమలు. క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్న వారికి ఎక్కువ శ్రమలు వస్తాయి. కుటుంబాల్లో కూడా ప్రభు కొరకు నిలబడాలి, సద్భక్తితో బ్రతకాలనుకున్న వారికి ఆర్థిక సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇంటి పక్కల వాళ్ళతో సమస్యలు వస్తాయి, పక్కవారితో సమస్యలు వస్తాయి. ఏదో ఒక రకంగా హింస అనేది సంఘానికి, విశ్వాసులకు కలుగుతాయి. దాంట్లోనే మనము మన భక్తిని రుజువుపరచాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు కొర్నేలి భక్తిపరుడు అని రాయబడింది. భక్తికి నిర్వచనం నేను చెప్పాను. భక్తి అని అంటేనే కలంకము లేకుండా పవిత్రమును నిష్కల్మషమైన భక్తిని మనము చూపించాలా. కలంకం అంటకుండా, మాలిన్యం అంటకుండా, మరి ఈ లోక మర్యాదను అనుసరించకుండా, లోక స్నేహం చేయకుండా మనము పవిత్రమైన భక్తి కలిగి ఉండాలి, కలంకము లేని భక్తి కలిగి ఉండాలని ఒక మాట చెప్పాడు. భక్తికి నిర్వచనం అది. ఇంకా రెండవ నిర్వచనం ఏంటిదంటే భక్తి పరులమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడటమే. ఆత్మ ఉంది నాలో అన్న స్పృహ కలిగి ఆత్మచేత ప్రేరేపించబడి, ఆత్మచేత నడిపించబడి, ఆత్మలో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళటమే భక్తికి నిదర్శనం అన్నారు. భక్తి కలిగిన వారు పాపం చేయరు. భక్తి కలిగిన వారు మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, మరి సంఘానికి సువార్త చేస్తారు, దేవునికి ఇస్తారు. భక్తి గలవారు. భక్తి ఉంది అనే వ్యక్తుల్లో మనం ఇచ్చే దగ్గర కూడా తెలిసిపోతుంది మనకి ఎంత భక్తి ఉంది అనేది కూడా అర్థమైంది. భక్తి ఉన్నవాడు ఖచ్చితంగా క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తారు. భక్తి లేకపోతే మనము క్రైస్తవులంగా పిలువబడడం చాలా కష్టం. భక్తిపరుడైన కొర్నేలి అనే మాట చూస్తాం. అదొక పాయింటే నేను గుర్తు చేయాలనుకున్నాను. ఇంటివాడితో కూడా భక్తి కలిగి ఉన్నాడు. తర్వాత సైనికుల్లో కూడా భక్తిని అలవర్చబడింది. అంత మాత్రమే కాదు, కానీ అక్కడికి మాత్రం మనం ముగిస్తే ఆ వ్యక్తి అప్పటికి అక్కడ రక్షణ పొందలేదు. కొర్నేలికి అప్పుడు ఇంకా రక్షణ. భక్తి ఉంది, ధర్మకార్యములు ఉన్నాయి, దాన ధర్మాలు ఉన్నాయి, మంచి భక్తిపరుడే, కానీ పరలోకానికి వెళ్ళలేడు. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని దగ్గరికి పోయినాయి, కానీ నీవు వెళ్ళాలంటే కొర్నేలిని పిలిపించుకున్నాడు. కొర్నేలి నువ్వు పేతురుని పిలిపించుకో అన్నాడు. ఎప్పేలో పేతురు ఉన్నాడు, ఆయనని పంపించి పిలిపించుకో అన్నాడు. అప్పుడు పేతురు దగ్గరికి మనుషులను పంపి ఆయనను పిలిపిస్తే పేతురు కొర్నేలి ఇంట్లోకి వస్తాడు. అప్పుడు అంతకుముందే దేవుని చేత మీరు వెళ్ళాలా అనేది చతుష్పాద జంతువులు దుప్పటి దర్శనం వాళ్ళని చెప్పి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన వస్తాడు. కొర్నేలి ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఒక మాట అంటాడు, దేవుడు పక్షపాతి కాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని 5 విషయాలు చెప్పినాడు ఆయన. 46వ వచనం నుంచి కింది వరకు చదివితే 5 విషయాలు చక్కని సువార్త చెప్పినాడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే పదంలోనే ఎంతో సువార్త దాగి ఉంది. ఆయన జననం గురించి చెప్పాడు, ఆయన జీవితం గురించి చెప్పాడు పేతురు అక్కడే, ఆయన శిలువ మరణాన్ని గురించి చెప్పాడు, ఆయన పునరుద్ధానాన్ని కూడా చెప్పాడు. లాస్ట్కి ఏమన్నాడు, ఈ నామములోనే అందరికీ పాప క్షమాపణ అని కూడా చెప్పాడు 43వ వచనంలో. చూడండి ఎంత చక్కని సువార్త చెప్పినప్పుడు అక్కడ దేవుని ఆత్మ దిగడం, అనేకులు అక్కడ రక్షించబడడం జరిగింది. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా బాప్తిస్మము పొందినట్లు రాయబడి.
ఆ కుటుంబం రక్షించబడింది. ఆ వ్యక్తి యొక్క భక్తి రక్షణకు కారణమైంది. చూడండి, కొంతమంది హిందువుల్లో కూడా భక్తిపరులు ఉంటారు. మనం కానీ కరెక్ట్గా కానీ మరి వాళ్ళని కానీ సంధించగలిగితే టప్పున ప్రభువులోకి వస్తారు. మనం అలా పోము, అలా వాళ్ళని దర్శించలేము. యేసుక్రీస్తు గురించి చెప్తే వాళ్ళు నమ్ముకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి కొర్నేలు రక్షించబడి ఆయన కుటుంబంతో కూడా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినారు. నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్న సమయాన్ని బట్టి అదే ఆయన భక్తిపరుడు అనేది. భక్తి, నిజమైన భక్తి ఎవరు భక్తి అంటే ఏంటిది, నిజమైన భక్తి అంటే ఏంటిది, ఎవరు దేవునికి ఇష్టమైన భక్తి ఎలాంటిది అనేది నేను కొన్ని మాటలు చెప్పాను. 7 పాయింట్స్ నేను రాశాను, కానీ 3 చెప్పాను. మంచిది, ప్రభుచితం అయితే మరలా ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. మనకుండే సమయం